హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'వీకెండ్ ఇన్ తాయిపై' ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇదొక ఫుల్ యాక్షన్ మూవీ. మీకు యాక్షన్ మూవీస్ బాగా నచ్చేటట్లయితే ఈ మూవీ బాగా నచ్చుతుంది మీకు. ఈ మూవీలో చూడడానికి ఏమైనా బాగున్నాయంటే కొన్ని యాక్షన్ సీన్స్ అంటే చేస్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికైతే బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీకి వెళ్తే వెరీ సింపుల్ స్టోరీయే. జాన్ ఒక అండర్ కవర్ డీఏ ఏజెంట్. తను తాయిపైలో ఇల్లీగల్ కొకైన్ పట్టుకుంటాడు. ఆ తర్వాత అనుకోకుండా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జోయిని కలుస్తాడు. జోయి వాంగా అనే గ్యాంగ్స్టర్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది అనమాట. అసలు జోయికి వాంగాకి ప్రాబ్లం ఏంటి, ఎందుకు జోయి వాంగా నుంచి పారిపోతుంది, అండ్ జాన్ జోయిని ఎలా కాపాడాడు వాంగా నుంచి అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్లోనే జోయికి అండ్ వాంగాకి సంబంధించిన సీన్స్ చూపిస్తారు. అవి మనకి స్టోరీ అర్థమైపోద్ది అసలు ప్రాబ్లం ఏంటి అనేది. సో అక్కడి నుంచి జాన్ని కలవటం, జాన్ తర్వాత జోయిని ఎలా కాపాడతాడనే సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. మూవీ స్టార్టింగ్లో జాన్ అండ్ జోయి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చూపిస్తారు. కానీ వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది కూడా మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ పెడతారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లోనే ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఒక చిన్న ఎమోషనల్ సీన్ లాగా పెడతారు. ఆ సీన్ మనకు కొంచెం చూడడానికి బాగానే ఉంటుంది అనమాట. ఆ తర్వాత వాంగా నుంచి జోయిని ఎలా కాపాడాడు సీన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి ఫీల్తోనే మూవీ ఎండ్ చేసేస్తాడు. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత జాన్ అండ్ జై మళ్ళీ కలుస్తారు. వాళ్ళు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశారా లేకపోతే విడిపోయి వెళ్ళిపోయారా అనేది కూడా లాస్ట్లో చూపిస్తారు. ఒక మంచి ఫీల్ ఎమోషనల్ టచ్తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీ ఆర్టిస్ట్ని చూస్తే జాన్ లూకీ ఈవెన్స్, ఈ మూవీలో తన యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ మూవీలో రిమైన్ క్యారెక్టర్స్ అన్ని తైవాన్ యాక్టర్సే ఉంటారు. ఇంకా జోయిగా జీవి లూన్ చేసింది తన ఒక తైవాన్ యాక్ట్రెస్ అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఈ మూవీలో. అండ్ రిమైన్ ఆర్టిస్టులు కూడా తైవాన్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా బాగుంటుంది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటాయి అనమాట. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఓకే బాగానే ఉంటుంది. అండ్ అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మూవీలో కొన్ని కొన్ని లొకేషన్స్ చాలా బాగుంటాయి. అవి మొత్తం తాయిపైలో తీశారు. అండ్ ఇంకా ఈ మూవీ ఓవరాల్గా పర్లేదు మూవీ ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ మూవీలో కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ చేస్ సీన్స్ ఓకే ఈ మూవీలో హైలైట్ అనిపిస్తాయి. అండ్ రిమైనింగ్ స్టోరీ మనకు అక్కడ కొంచెం బోరింగ్ అనిపించినా కూడా యాక్షన్ సీన్స్ చూసేటట్లయితే ఈ మూవీ బాగా నచ్చుతుంది. మీరు ఇంకా ఈ మూవీలో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. యాక్షన్ సీన్స్ వరకే అయితే ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.